వెలుగుగా మాకు నడిపించమని, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో ఆదాము అవ్వ తర్వాత నుంచి మొదలుకొని మాట్లాడుతున్నప్పుడు ఈ నిమ్రాడ్ అని ఒక ఆయన ఉండేవాడు. నోవాహు తర్వాత వచ్చినవాడు, మనవడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని మైటీ హంటర్ అనేవాడు వాక్యంలో. ఆ మాట అన్నప్పుడు ఏంటంటే తన జీవితంలో జీవిస్తున్నప్పుడు హంటింగ్కి సంబంధించిన చాలా టూల్స్ ఆయన తయారు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీలో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ నిమ్రాడ్ని ఇంకో విధంగా ఎలాగంటే టవర్ ఆఫ్ బ్యాబిల్ కట్టడానికి ఉన్న జనాంగనందరినీ తోడుకెళ్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంతమందిని ఆ పని చేయడానికి అతను ప్రేరేపించి తీసుకెళ్ళడం ఇట్స్ నాట్ ఈజీ. ఇద్దరు పిల్లలు నాకు, వాళ్ళిద్దరితో కలిపి పని చేయించిన నేను ఇంట్లో. కానీ అర్థం చేసుకుంటారా, నిమ్రాడ్ అన్నాడు ఈజ్ అ మైటీ హంటర్ అనే వర్డ్ యూజ్ చేసాడు. దీంట్లో రెండో విధంగా ఏం చెప్పాలంటే, ఒక విధంగా నిమ్రాడ్ మైటీ హంటర్తో పాటు ఆయన అంటే అక్కడ ఉన్న జనాన్ని కాసంతన్న భయం ఉండాలి, ఎందుకు చెప్పిన పని చేస్తారు కాబట్టి, రైట్? అలాంటి వ్యక్తి అంటే ఒక మనిషిని చూసి భయపడే విధంగా అని ఆలోచన చేసామనుకోండి, నిమ్రాడ్ యొక్క లక్షణాలు తనలో ఉన్న స్కిల్స్ని బట్టి అలా అనుకోవచ్చు. ఏ విషయాలు తెలియకుండా మనిషిని ఒక రూపాన్ని చూసి భయపడినోడు ఇంకోటి ఉన్నాడు. ఎవరు? గొలయత్. ఫిలిస్తీన్ల దేశంలో ఉండేవాడు గొలయత్. ఆయన చూస్తే భయపడ్డారు. ఎందుకని? మొత్తం ఇజ్రాయెల్ సైన్యం అంతా ఒక సైడ్ నుంచుని ఆయన చేసి చూస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, మా సైన్యం అంతా రాదు, నేను అప్పుడే వస్తాను, మీరు నీళ్ళు ఎవడన్నా రండి అని అంటే అందరూ భయపడ్డారు. అలా మనం చూసుకుంటా వెళ్తా ఉంటే ఒకళ్ళలోని లక్షణం ఒకలాగా ఉంటే ఇంకోళ్ళలోనేమో శరీరం యొక్క హైట్ అది ఇంచుమించుగా 6 క్యూబిట్స్ అని రాస్తాడు హీబ్రూలో. 6 క్యూబిట్స్ హైట్ ఉన్నాడని అంటే ఏంటంటే ఇంచుమించుగా 9 అడుగుల 6 అంగుళాల నుంచి 9 అడుగుల 9 అంగుళాల వరకు. వీడు 6'2", మీరు ఇంకో 3 అడుగులు వేయండి నెత్తి మీద పైన. అంత ఎత్తు అంటే ఇంచుమించు 4 అడుగులు ఇంకా ఎక్కువ వేస్తే నాకు కూతురు తీసుకుని నించబెడితే ఎంత ఉంటుందో అంత ఉండేవాడు అంటే గొలయత్. అటువంటి వాడిని చూస్తే భయం కలిగిందంట. ఓకే, నేను ఇలాగ చదువుకుంటూ వెళ్తా ఉంటే ఈ మైటీ హంటర్ తర్వాత మనిషి యొక్క తేజస్సును చూసి, మనిషి యొక్క ఫేస్ని కానీ తనలో ఉన్న ఎపీరియన్స్ని చూసి చాలా బాగుంది. భయపడటమే కాదు, అంటే ఒక రాజుగా ఇచ్చారు. ఎవరిని? సౌలుని. ఉన్న జనాంగంలో అందరిలో కల్లా అంట భుజం నుంచి పైకి తన ఎత్తుగలిగిన వాడు ఆ దేశంలోనే ఎవడు లేడంట, అంత సౌందర్యుడు ఎవడ లేడంట. ఇలా రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటా వెళ్తా ఉంటే నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతుంటే నేను రెవల్యూషన్స్ చదవడం మొదలుపెట్టాను. రెవల్యూషన్స్లో ఈ జాన్కి ఆ విజన్లో యేసు ప్రభు వారు మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది స్వరం వెనక్కి తిరిగి చూస్తాడు. చూసి 4 వచనాల్లో ఆయన్ని వర్ణిస్తాడు. ఆ వర్ణన ఎలా ఉంటుందంటే ఆయన గురించి, ఆయన హెయిర్ ఎలా ఉందో, జుట్టు ఎలా ఉందో, శరీరం వేసుకున్న వస్త్రం ఎలా ఉందో, ఆయన కన్నులు ఎలా ఉన్నాయో, ఆయన మాట్లాడుతుంటే స్వరం ఎలా ఉందో, ఇవన్నిటితో పాటు ఇంకో 2-3 మాటలు ఏం చెప్తారంటే కాళ్ళంట కాల్చిన బ్రాంజ్ లాగా వస్తుందంట. నేను ఖాళీగా ఉండకుండా ఏం చేశాను, అంతా తీసుకుని డిస్క్రిప్షన్ ఏలో పెట్టాను. ఏలో పెడితే అది నాకు ఐ వాంట్ టు సీ ద పిక్చర్ ఆఫ్ గాడ్. అది చూశానమ్మా, నాకు అది ఎక్కడ నచ్చిందంటే ఏ కూడా నిజం మనిషి కాదు కానీ ఏ అంటే ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ దానికి కూడా కాస్త ఎక్కడో బుర్ర ఉంది, మంచిగా తయారు చేసాడు. అందులో ఏం చేసిందంటే అది చాలా పిక్చర్స్ తయారు చేసుకుంటూ వచ్చింది. అందులో ఒక్క పిక్చర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇలా 2 చేతులు ఎత్తి ఒక మనిషి నిల్చొని ఉన్నాడు. ఆయన కూడా జుట్టు ఎక్కువే ఉంది, అంటే యోహాన్ అన్నమాట. అవతల వైపు దేవుణ్ణి చూపిస్తున్నట్టుగా తయారు చేసిన పిక్చర్. చుట్టూ ల్యాంప్ స్టాండ్స్, వెలుతురు, తేజస్సు, అసలు అంతా చూస్తామంటే ఆ 4 వచనాల తర్వాత వర్ణన తర్వాత చెప్పిన మాట ఏముంటుందంటే దాంట్లో ఇలాగ నేల మీద he has prostrated himself onto the ground before the feet of Jesus and he bowed down. పడిపోయాడు కిందకి దేవుడి ముందర. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ లేవమని భయపడద్దని చెప్పడం జరుగుతుంది. ఇది మనం ఒక విధంగా చెప్పాలంటే దేవుడి యొక్క ఆయన ఎపీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అది చూసే మనకు భయం కలిగేలాంటి పరిస్థితి.
మనం యేసు విధాల సిస్టర్ ప్రార్థన చేస్తా దేవుడి గురించి ఎంతో వర్ణనగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాంట్లో మనం చాలాసార్లు ఏమవుతుందంటే యేసు ప్రభు అనే మాట పలికినప్పుడు మన మనసులో నుంచి ఒక రకమైన ఆనందం కలిగే పరిస్థితి ఉంటుంది కొంతమందికి దుఃఖం కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభు నా కోసం చనిపోయాడు, నా పాపం చనిపోయాడు, చనిపోయాడు తగ్గించడం కాదమ్మా, నా పాపాన్ని కొంచెం తగ్గించడము లేదంటే పనిష్మెంట్ కొంచెం తగ్గించడము కాదు, కంప్లీట్గా హీ కంప్లీట్లీ వేవ్డ్ ఇట్, వైప్డ్ ఇట్ ఆఫ్. అండ్ ఇంకో మాట ఉంటుంది, ఎలా అంటే మర్చిపోయినట్టు ఆయన మనం చేసిన పాపాలంటే తుడిపోయిన తర్వాత ఎక్కడో గుర్తిట్టుకుంటాం కదా, పాత విషయాలు ఏదైనా ఉంటే మొహం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం కానీ ఎంత లోపల ఉంటుంది మనసులో, ఇగో వీళ్ళు ఇలా చేశారని. అలా లేదు దేవుడికి. దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన మనలో మనకు ఒక రకమైన దుఃఖం కలుగుతూ ఉంటుంది. ప్రభు నువ్వు నా కోసం ఎంత చేయగలిగావా, నన్ను నా జీవితంలో మా అమ్మ క్షమించలేదు, మా నాన్న క్షమించలేదు, నాతో నా స్నేహితులు క్షమించలేదు, బంధువులు క్షమించలేదు, నా భార్య క్షమించలేదు, నా భర్త క్షమించలేదు, ఇవన్నిటిని చూసుకుంటూ ఉంటే క్షమించే గుణంలో వచ్చినోడికి మర్చిపోయాడు ఆయన. క్షమించడమే కాదు మర్చిపోయాడు విషయాన్ని మనకు తెలుస్తాం. ఇంకొన్ని విషయాలు ఆలోచన చేస్తుంటే దేవుడితో ఎట్లా ఉంటుందంటే, మనకు దేవుడి యొక్క వాక్యం ఎందుకు ఇవ్వబడింది అనే మాట ఒకటి చెప్పడానికి ఏమంటుందంటే, ఇట్ ఈస్ గివెన్ టు అస్ ఫర్ బిల్డింగ్ అప్ అని యూజ్ చేస్తారు. బిల్డింగ్ అప్ అంటే ఒకరిని ఒకరు విశ్వాసంలో కట్టుకోవటానికి అనే విధంగా రాస్తారు. ఈ రోజున నా యొక్క ప్రత్యేకమైన ఈ వాక్యం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం వెళ్ళవునా, అందుకే అంత ఉమెన్ వచ్చారు. మా మెన్నే రానివాళ్ళు మీరు ఎవరు కదా, పాపం ఎలా అంటే మెన్లో ఉన్న ఒక్క సౌర్యుడు మా బాలు బ్రదర్ మాత్రం వచ్చాడు, మిగతా ఎవరిని మెన్ని రానివాళ్ళు మీరు అందరూ. సో ఉమెన్స్ డే ఓన్లీ ఉమెన్ ఆర్ సెలబ్రేటింగ్, మెన్ ఆర్ సర్వింగ్. చూడండి ఈ 3 ఆర్ సర్వింగ్ టు యూ అండ్ దెన్ యూ ఆర్ సెలబ్రేటింగ్. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు యొక్క ఆయన యొక్క యేసు ప్రభు అంటే మన ఆలోచనలోకి వచ్చేటప్పుడు ఆయన మన కోసం సిలువలో మరణించిన గుర్తొస్తుంది. యోహాను వివరించిన విధంగా ఆయన ఎంత గంభీరుడో తెలుస్తుంది. అలాగే యోహాను ఇంకో మాట కూడా అంటాడు, ఎలాగంటే హీ ఈస్ కమింగ్ బ్యాక్, హీ ఈస్ ద వన్ హూ వాజ్, హూ ఈజ్ అండ్ ఈజ్ టు కమ్ అనే మాట మాట్లాడేటప్పుడు ఆయన ఎంత గంభీరంగా ఆ మేఘవాహనంలో రాబోతున్నాడనే విషయాన్ని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ అన్నిటితో పాటు ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు అని మన కన్నా ప్రేమ స్వరూపి. హీ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్ అనే విషయం మనం చాలా చదువుతాం. ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విషయంలో ఆయన ఎలాంటి ఒక మంచి ఎగ్జాంపుల్ని మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే, ఈ రోజున అందులో చాలామంది బైబిల్లో ఉన్న స్త్రీల గురించి కొన్ని వాక్యాలు ఉన్నాయి. అందులో నేను కొన్ని విషయాల మీద షేర్ చేసుకుని ఒక్క స్త్రీకి సంబంధించిన జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు, ఆ మార్చిన జీవితం ఈ రోజున మన యొక్క మినిస్టోరియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చింది. హౌ కుడ్ దట్ ఉమెన్ కెన్ స్టాండ్ ఎస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ ఉమెన్ హు ఆర్ ఇన్ మినిస్ట్రీ, హు ఆర్ సపోర్టింగ్ మినిస్ట్రీ. చూద్దాం. మొట్టమొదటిగా ఈ మినిస్టోరియల్ బ్యాక్గ్రౌండ్లో న్యూ టెస్టిమెంట్లో ఉండగా ఎంతమంది స్త్రీలను దేవుడు పరిచర్యలో వాడుకున్నాడు, ఎంతమంది పరిచర్య కోసం నిలబడ్డాడు అనే విషయం మనం గమనిద్దాం. దేవుడి యొక్క స్పిరిచువల్ అంటే ఫార్మేషన్ సంబంధించి అపోస్తులు అయినా ఉండొచ్చు, అప్పట్లో ఉన్న న్యూ డిసైపుల్స్ అయినా ఉండొచ్చు. ఇద్దరు ఉన్నారు, లూయిస్ అండ్ యూనిస్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ స్పిరిచువల్ ఫార్మేషన్ని డెవలప్ చేయడానికి కోసం ఉన్న చాలా ప్రత్యేక విషయాల్లో వాళ్ళిద్దరు పనిచేశారట స్త్రీలు. వీళ్ళందరూ న్యూ టెస్టిమెంట్కి సంబంధించిన విషయాలు చెప్తున్నాను. సర్వీస్ అండ్ చారిటీకి సంబంధించి చూస్తే తబిత అని ఒక ఆమె ఉంది. ఆమె ఎవరంటే, పేతురు చనిపోయిన బిడ్డని తిరిగి లేపుతాడు. ఆమె చాలా వరకు సర్వీస్ ఓరియంటెడ్, హాస్పిటాలిటీ, హౌస్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ కూడా ఆతిథ్యం ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేదంట. అలాగే ఈ హాస్పిటాలిటీకి సంబంధించి ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే హౌస్ చర్చెస్ని స్థాపించారంట. లిడియా అండ్ ప్రిసిల్లా అనే ఇద్దరు కూడా వాళ్ళు చాలా హాస్పిటాలిటీ చూపించడం, తర్వాత హౌస్ చర్చెస్ని స్థాపించడం విషయంలో వాళ్ళిద్దరు పనిచేశారంట. ఫైనాన్షియల్ సపోర్ట్లో బాగా ఇచ్చిన వారు ఎవరు అంటే ఫీబీ, జోవానా అండ్ లిడియా. వీళ్ళు ముగ్గురు కూడా మినిస్ట్రీకి సంబంధించిన విషయాల్లో ఫండ్ రైజింగ్ చేస్తూ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు. ఈ చర్చ్ లీడర్షిప్ అండ్ టీచింగ్ సంబంధించి ప్రిసిల్లా అండ్ జునియా అంటే వీళ్ళిద్దరూ గ్రాండ్ మదర్ అండ్ మదర్ ఆఫ్ మన తిమోతి యొక్క అమ్మమ్మ మరియు తల్లి. వీళ్ళిద్దరూ కలిసి చాలా వరకు మినిస్ట్రీ, పౌలు చేస్తున్న పరిచయకి ఎంతో సపోర్టివ్గా
ఉన్న వ్యక్తులు. ఇంకా లాస్ట్గా వస్తే ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ఈరోజు మనం చూస్తున్నాం అనుకోండి, దేవుడు అని పలికాడు అనుకోండి, ఎవరన్నా పిలిచి ఎవరయ్యా నీ దేవుడు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, యేసు ప్రభువారు అన్నారు అనుకోండి, ఓ ఎక్కడ ఉంటాడయ్యా ఆయన, ఎక్కడ పుట్టాడు అని అడిగితే చెప్తాం ఇజ్రాయెల్ దేశంలో, ఇదిగో జెరూసలేంలో పుట్టాడు ఆయన, ఈజ్ ఫ్రమ్ నాజరెత్ అని చెప్పగలుగుతాం. అలాగే వేరే దేవుడు కూడా అందరూ కూడా నా దేవుడు ఎక్కడ పుట్టాడు, నా దేవుడు అక్కడ పుట్టాడు, నా దేవుడు ఎక్కడ పుట్టాడు అందరూ చెప్పగలుగుతారు. దేవుడు దేర్ ఇస్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ గాడ్ అని చెప్పగలుగుతారు, పలానా దేవుడు పలానా చోట ఉన్నాడని. రెండోది, నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు అని అడిగారు అనుకోండి, నా దేవుడు నా కోసం సిలువలో మరణించాడని చెప్తాం మనం. అవునా? అలా వాళ్ళు కూడా నా దేవుడు ఇన్ని అవతారాలు ఎత్తాడు, అది చేసాడు, ఇది చేసాడు, ఇంతమందిని నేను నాశనం చేశాడు, ఇంత చెడ్డని తొలగించాడు, ఇవన్నీ చెప్పగలుగుతారు. కానీ మన దేవుడు ఒకటి చేసిన పని గురించి ఏ దేవుడు చెప్పలేని మాట ఏంటి? తిరిగి లేవటం. చనిపోయాడు నిజమే, ఎందుకంటే అందరు దేవుడు చనిపోయారమ్మా. ఏరి మిగతాలందరూ ఏరి అందరూ చనిపోయారు. అవతారాలు మార్చినప్పుడు కానీ లేకపోతే ఏ విధంగా మేము మాట్లాడుకున్నా మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు, యేసు ప్రభువు కూడా చనిపోయారు. కానీ ఒకే ఒక్క విషయంలో మన యొక్క క్రైస్తత్వానికి ఉన్న ఆ యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు కనుక మనకు మరణం లేదు. ఎందుకని మనం ఆయనలో జీవిస్తున్నాం కనుక, ఆయనను బట్టి విశ్వసించి నా యొక్క పాపానికి ప్రతిఫలం ఆయన చెల్లించాడు కనుక నాకు మరణం లేదని, ఆయన జీవించాడు కనుక నేను కూడా జీవించగలుగుతానని అనే విధమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాం. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజున ఆ యొక్క రిజరక్షన్కి సంబంధించిన మొట్టమొదటి సాక్షి ఎవరు? ఎవరవిడ? మగ్దలేని మరియా. అమ్మ, మగ్దలేని మరియా యేసు ప్రభువుని కలప ముందర ఏం చేసేదమ్మా? మగ్దలేని మరియా యేసు ప్రభువుని కలప ముందర ఏం చేసేది ఆవిడ? గట్టిగా చెప్పండి. ప్రాస్టిట్యూట్. అవునా? వ్యభిచారం చేసేదని. నేను ఈ మాట ఎందుకు తీసుకొస్తున్నానంటే, మీరందరికీ ఈ విషయం తెలియదు. చూసారా? మీకు తెలియదు, నాకు తెలిసి అని చెప్పడం కాదు, నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు దాకా తెలియదు ఆ విషయం, సెమినరీకి వెళ్ళి తెలియదు నాకు. ఆమె ప్రాస్టిట్యూట్ కాదమ్మా. ఎందుకు కాదో నేను మీకు ఇవ్వడం చెప్తాను, ఓకేనా? మగ్దలేని మరియా ప్రాస్టిట్యూట్ కాదు. యేసు ప్రభు వారు ఆమెలో ఉన్న 7 డీమెన్స్ని ఎల్లగొడతాడు ఆయన. అవునా? అక్కడ 3 స్టోరీలు ఉంటాయి. ఇది ఏమైందో నేను ముందు మొదలుపెట్టి చెప్తాను. ఈవేళ మగ్దలేని మరియా గురించి నేను తీసుకున్నాను ఉమెన్స్ డే రోజున. Not that because she was a prostitute and God saved her. No, we have a misconception of this woman. ఇది మనం చాలా సార్లు ఏమవుతుందంటే చెవితో వినేసి నమ్మేస్తున్నాం, బైబిల్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేసుకోవట్లేదు. ఇది some of the misinterpretations of the Bible, and Magdalene Maria is one of them, that we need to remember what Jesus did with her. అయితే she is not a normal or righteous woman. అది మనకు తెలుసు. ఆమె నీతిమంతురాలైన జీవితం జీవించట్లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆమె పాపంలోనే ఉంది, కానీ ఆ పాపం మాత్రం ఖచ్చితంగా వ్యభిచారం కాదని ఖచ్చితంగా దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే దేవుడు ఈమెను కలిసినప్పుడు వాట్ డిడ్ వి సీ అండ్ హౌ షీ ఈజ్ రిమార్కబుల్ ఇన్ ద మినిస్ట్రీ. ఆమె గురించి 2-3 ముక్కలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మగ్దలేని మరియా గురించి లూకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో మనకు మొట్టమొదటి ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఒకసారి చదువుతారా ఎవరన్నా? లూకా సువార్త 8వ అధ్యాయం. అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియను, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. అంతేనమ్మా, చాలు. సో ఇక్కడ మీకు మగ్దలేని మరియా అనే మాటను మీరు ఫస్ట్ టైం వింటున్నారు. అందులో ఎలాగంటే యేసు ప్రభు వారు ఆమెలో నుంచి 7 అపవిత్ర ఆత్మలను ఆయన తొలగించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆమె జీవితం ఎట్లా ఉంది దాని ముందర కనిపించేటప్పుడు మనకు తెలిసిన 4-5 ముక్కలు ఏంటంటే, ఆమె జీవితం బాగా నలగకొట్టబడినట్టుగా, టార్మెంటెడ్ అంటే ఈ యొక్క అపవిత్ర ఆత్మలు ఉండడం వల్ల ఆమె చాలా టార్మెంటెడ్, బాధతో, తర్వాత పెయిన్తో ఉంటున్నట్టుగా, అండ్ ఆ యొక్క ఆత్మల ద్వారా ఆమె బందీ అయి ఉండడంగా మనకు తెలుస్తూ ఉంది. యేసు ప్రభు వారు తన జీవితాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఆ మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి రాయబడి ఉంటుంది, ఇంకొక చోట రాయబడింది, మళ్ళీ ఇంకోసారి మీతో షేర్ చేస్తాను. అయితే అక్కడ మనం గమనిస్తే ఏం తెలుస్తుందంటే, యేసు ప్రభు తన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాడని విషయం తెలుస్తుంది. తన జీవితంలో ఉన్న
ఆ ప్రాబ్లంని, ఈ అపవిత్రమైన ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన సంపూర్ణంగా తొలగించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఎలా అంటే ఈ రోజున మనం గమనించాలి, ఆ స్త్రీ యొక్క జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అది మనలో కూడా ఈ రోజుకి కూడా ఇక్కడున్న స్త్రీలకు కూడా అటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంది. యేసు ప్రభు వారితో ఉన్న ఎన్కౌంటర్ని బట్టి తన జీవితం ఎలా మారిందో అన్న విషయం చెక్ చేసుకుంటూ ఈ రోజున ఎమోషనల్ వూండ్స్, దాని తెలుగులో చెప్పండి. ఎమోషనల్ వూండ్స్ అంటే మన యొక్క తెలుగులో చెప్పండి అమ్మా. ఎమోషనల్ వూండ్ అంటే దెబ్బ, ఎమోషన్ అంటే మానసికమైన గాయాలు. థ్యాంక్ యూ సో మచ్. రెండోది రిజెక్షన్, ఓకే. మూడోదిగా ఆప్రెషన్. నాలుగవదిగా స్పిరిచువల్ స్ట్రగుల్స్. ఇవన్నీ కూడా ఆమె ఆ రోజు కలిగి ఉన్నది. దేవుడు ఏం చేశాడంటే గాడ్ హ్యాస్ జస్ట్ రెస్టోర్డ్ హర్ డిగ్నిటీ. యేసు ప్రభు వారు ఆమెని జస్ట్ ఒక్క మాటతో ఆ యొక్క దయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టి తన జీవితంలో ఆ డిగ్నిటీని రెస్టోర్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అది యేసు ప్రభుతో జరిగిన ఎన్కౌంటర్. అయితే ఈ బైబిల్లో మనకి మొట్టమొదటి యేసు ప్రభుని మగ్దలేనే మరియ ఎలా కలిసిందనే విషయం మనకు తెలియదు, కానీ ఈ లూక్లో చదివిన విధానంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఆమెలో ఉన్న 7 దురాత్మలు ఆయన ఎల్లగొట్టిన విధంగా మనకు తెలుస్తుంది. అయితే యేసు ప్రభు కలవక ముందు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చీకటిలో జీవితం జీవిస్తుంది, అటువంటి బందీలో బ్రతుకుతుంది. మూడోది కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. యేసు ప్రభుని గారిని కలిసిన తర్వాత మనకి ఏ విషయం కనిపిస్తుందంటే ఆమె జీవితంలో చాలా స్వేచ్ఛ, ఫ్రీడమ్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది, పర్పస్ కనిపిస్తూ ఉంది. మూడోది అతి ముఖ్యమైనది పీస్ కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే యేసు ప్రభు వారి జీవితాన్ని మార్చే విషయంలోకి వచ్చేటప్పుడు దాన్ని కొద్దిగా మార్చి విడిచిపెట్టినట్టుగా కనిపించట్లేదు, సంపూర్ణంగా మార్చి కనిపిస్తుంది. ఇందులో చాలాసార్లు క్రిస్టియానిటీలో చెప్పేటప్పుడు ఏమంటారంటే మనం యేసు ప్రభుని తెలియక ముందర మనం ఒక పాపపు జీవితంలో పోతూ ఉంటాం. ఆయన గురించి తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే నేను 5 పాపాలు చేస్తానండి, అందులో 1 విడిచిపెట్టానండి, ఇంకా 4 కంటిన్యూ చేస్తానండి, కొంతకాలం ఇలా వెళ్తానండి, మరెప్పుడన్నా విన్నప్పుడు ఇంకొకటి విడిచిపెడతానండి, ఇంకో 3 భాగాలు ఉంచుకుంటాను. అటువంటి పరిస్థితి కలిగి చాలాసార్లు ఏమంటారంటే ఈ కుండ, పాపపు కుండ నువ్వు పోతున్నావు అనుకో, దాన్ని మార్పు అంటే ఎట్లా ఉంటారంటే వెనక్కి తిరిగిపోతుంది. 180 degrees transformation. Completely leave all the sin and turn to Christ. తన జీవితాన్ని దేవుడు ఆప్రెషన్లో నుంచి ఫ్రీడంలోకి, బ్రోకెన్నెస్లో నుంచి రెస్టోరేషన్కి, రిజెక్షన్లో నుంచి చోజన్ సిచ్యువేషన్లోకి దేవుడు మార్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా ఇందులో మనం అంటే మగ్దలేనే మరియకు సంబంధించిన హిస్టరీ మనం తెలుసుకున్నాం. ఈ రోజున మనం ఇక్కడి నుంచి మొదలుకొని కొనసాగుతాం. మనకు తెలిసిన విధంగా చూస్తే ఖచ్చితంగా మగ్దలేనే మరియకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ దీనిపైన లూకా సువార్త 8వ అధ్యాయంలో మొట్టమొదటి 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు మగ్దలేనే మరియ గురించి ఉంది. అమ్మ దాని ముందర 7వ అధ్యాయంలో 38వ వచనం నుంచి 50వ వచనం వరకు చదివారనుకోండి, దాంట్లో ఒక సిన్ఫుల్ ఉమెన్ ఫర్ గివెన్ అనే ఒక స్టోరీ ఉంటుంది. వీళ్ళు మొత్తం కలిపి 3 ఆడవాళ్ళు. ఎవరంటే ఈ యొక్క సిన్ఫుల్ ఉమెన్ ఎక్కడైతే లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం నుంచి చెప్పబడిన ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో, తర్వాత 8వ అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు చెప్తుంది రెండో స్త్రీ, అది మగ్దలేనే మరియ పేరు రాయబడి ఉంది. మొట్టమొదటి దాంట్లో పేరు రాయబడి లేదు. అలా ఉండుంటే ఒక్క ఆ ప్యాసేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాంజాలో ఈ విషయం ఉంది కదా, అప్పుడు ఆ సిన్ఫుల్ ఉమెన్ అలా పోనీ అక్కడ మగ్దలేనే మరియ పేరు వాళ్ళ. 3వ స్త్రీ ఎవరమ్మా? ఈ పాపములో జీవిస్తున్న ఈ ఉమెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆల్బెస్టర్ ఆయిల్ తీసుకొచ్చి యేసు ప్రభు గారి పాదాల మీద వేసి దాన్ని ఆయన జుట్టుతో తీసి ఆయన కాలు కడిగినట్టుగా మన స్టోరీ చూసాం. కానీ యోహాను సువార్తకి వెళ్ళామనుకోండి, అక్కడేమో రాయబడి ఉంటుంది మార్తా చెల్లెలైన మరియా కదా, ఆవిడ ఆ పని చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది 2 సార్లు జరిగిన స్కోప్ ఉండే అవకాశం ఉంది. దాని ఇంటర్ప్రిటేషన్ మనకి ప్రాపర్గా లేదు. ఇట్ కుడ్ బి 2 డిఫరెంట్ ఉమెన్, ఎందుకంటే సిన్ఫుల్ ఉమెన్ అనే విధంగా రాశాడు. లాజర్ యొక్క చెల్లెలైన మరియగా రాయలేదు. సో ఇక్కడ 3 ఉన్నారు. అయితే ఏమైందంటే ఇంచుమించుగా 50 AD ఆర్ 55 AD మధ్యన ఈ పోప్ గ్రెగరీ అనే ఒక ఆయన పోప్ గ్రెగరీ ఫస్ట్ పర్సన్ అన్నమాట. యేసు ప్రభు గురించి రోమన్ అధికారి ఆయన ప్రీచ్ చేస్తూ ఈ 3 కూడా ఒకటే స్త్రీ. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ 3 కూడా
ఒకటే స్త్రీ అని. అందుగురించి ఏం చేస్తారంటే మనకి ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మగ్దలేనే మరియే ప్రాస్టిట్యూట్ చేస్తున్నట్టుగా, తర్వాత ఆమెనే ఆయన కాలు పట్టుకుని వేడుకుంటున్నప్పుడు అదిగో రాళ్ళు ఇస్త్రీలకు వస్తే మీలో ఎవరు పాపం చేయకుండా ఉన్నారో వారు ముందు మొదటిగా రాయి వేయమని అడుగుతాడు కదా. ఆ మాట ఎన్ని విన్నది ఇదంతా కూడా మిస్ ఇంటర్ప్రిటేషన్. నేను ఎవరో తప్పుపరచాలని నా ఉద్దేశం కాదు. ఇవాళ మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనం వాక్యం చదివితే ఇక్కడే ఉందని ఎవరో చెప్పింది వినుకుంటున్నాం అనుకోండి, మనకేమవుతుందంటే మిస్ ఇంటర్ప్రిటేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మగ్దలేనే మరియ తనలో ఉన్న ఆ అపవిత్రాత్మలను తొలగిపోయిన తర్వాత పరిచర్య విషయంలో ఆమె ఎలా ఉన్నదనే విషయం కొంచెం అర్థం చేసుకున్నాం. ఆమె యేసు ప్రభుతో పాటు ఎక్కడికైనా ప్రయాణం చేసేది అనే విషయం ఒకటి తెలుసు. రెండోదిగా ఆయన మినిస్ట్రీకి సంబంధించిన చాలా సపోర్ట్గా ఉన్నదని తెలుసు. మూడోదిగా ఫైనాన్షియల్ రీసోర్సెస్ని కొంతకాలం హ్యాండిల్ చేసి ఇది చేసిన తర్వాత ఈ జూడా ఇస్కరియోతు వచ్చిన తర్వాత ఆయనతో ఆ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవడం తెలుసు. సో ఇది కంప్లీట్గా మనం చూసామనుకోండి, ఇట్స్ అ వెరీ careful observation that we need to make is she is a very active participant in the ministry of Jesus Christ. Everyone, happy Women's Day to all of you. She's a woman that supported Jesus Christ to very extremes. నేను ఇంకా చూపిస్తాను మీకు. How did this woman go to the extremes where men could not stand? ఇంకా ఉన్న విషయాలు చెప్తాను. అయితే యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఉమెన్ కూర్చుని చూసేవారుగా ఉండేవారు కాదు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండేది పరిచయంలో. ఆయనతో పాటు పరిగెట్టడం ఉండేది. ఆయన మినిస్ట్రీకి సంబంధించిన విషయాల్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు షేర్ చేసుకున్నట్టుగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క సువార్త అనే విషయాన్ని బండిల్ అప్ చేసి బయటికి పంపించడానికి చాలా విషయాలలో ఉమెన్ సపోర్ట్ చేసినట్టుగా దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఇంకొకటి చూద్దాం. మగ్దలేనే మరియ యేసు ప్రభువాన్ని క్రూసిఫై చేసేటప్పుడు కూడా అక్కడే ఉంది. మీరు గమనించండి, మిగతా శిష్యులంతా ఏమన్నా తల్లి మరి ఉంది, ఎందుకంటే కుమారుడు కాబట్టి, కొడుకు కాబట్టి, సొంత కొడుకు కాబట్టి ఆమె. యోహాను ఉన్నాడు, అత్యంత చేరువుగా యేసు ప్రభుతో నడిచిన శిష్యుడు, దేవుడికి ఇష్టుడు. అదే కాకుండా ఇదిగో ఈమె నీ తల్లి, ఇదిగో నీకు ఈమె కుమారుడు అనే విధమైన ఆయన మాట చెప్పేటప్పటికి ఆ అప్పగింపవలసిన పరిస్థితి ఉంది కాబట్టి యోహాను అక్కడ ఉండాలని దేవుడి యొక్క చిత్తం ఉంది. తల్లి కాబట్టి విడిచిపెట్టలేదు మగ్దలేనే అమ్మ మరియ. అమ్మకి ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఇంకొకరిని అప్ప చెప్పడానికని యోహాను నుంచి అవకాశం ఉంది దేవుడి చిత్తంలో. మగ్దలేనే మరియకు ఉండాల్సిన అవసరం లేదు. మాకు యేసు ప్రభువును క్రూసిఫై చేస్తామంటే, ఆయన కొట్టి తీసుకెళ్తా ఉంటే ఆయన ఎవరో నాకు తెలియదని ఎవడంటాడు అసలు? పేతురు అంటాడు. పేతురు ఎవడు? అందరిలో కల ధైర్యవంతుడు. ఆయన ఏమనంటాడంటే, నిన్ను రాక్ అనే పేరు మారుస్తాడు. అవునా? సైమన్ అనే విధంగా ఉన్నవాడిని ఆ రాక్ అనే పేరుగా మారుస్తున్నాడు. పీటర్ అంటున్నాడు, ద రాక్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్ అని మిగతా శిష్యులు అందరి ముందు అంటాడు అన్నమాట. అంటే ఎంత బలంగా నిలబడిన శిష్యుడు ఏమిటాడు. ఎంతో ప్రేమించిన యోహాను కూడా ఉన్నాడు అక్కడ. కానీ యోహాను మాట లేదు, పేతురు అన్నాడు. ఎందుకంటే బలమైన వాడు కాబట్టి, స్థిరంగా ఉండగలిగిన వాడు కాబట్టి, పేతురు కదలకుండా ఉంచగలిగిన వాడు కాబట్టి దేవుడు అటువంటి మాటను యూజ్ చేశాడు. కానీ అటువంటి వాడే భయంతో ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడాడు. కానీ మనం చూస్తామంటే మగ్దలేనే మరియ క్రూసిఫిక్షన్లో ఉందనేది ఓవర్ క్యాబేజ్ వెళ్ళి ముందు కూర్చుందని. ఏమా క్రూసిఫిక్షన్ అంటే క్రాస్ ఎక్కడైతే సిలువ అయిపోతున్నారో అక్కడ వేసారు, అక్కడ పెట్టారంటే ఆవిడ ముందే ఇంకొక ఏమంటారు దాన్ని జటకాబట్టి కట్టించుకొని ఇలా వెయిట్ చేస్తుంది. ఆయనతో పాటు నడిచిందన్నమాట. షీఈస్ విత్ హర్, వెంట్ త్రూ ఆల్ ద పెయిన్ బికాస్ మేరీ వాజ్ ఫాలోయింగ్ హిమ్. మేరీతో పాటు ఈమె కూడా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆయన క్రూసిఫిక్షన్లో ఆయనతో ఉన్న విషయాన్ని మాథ్యూ చాప్టర్ 22 వర్స్ 55 to 56లో రాయబడి ఉంది. మార్క్ చాప్టర్ 15లో 40, 41లో రాయబడి ఉంది. యోహాను సువార్త 19, 25లో రాయబడి ఉంది. సో షీ డిడ్ నాట్ రన్ అవే ఇన్ ఫియర్ బట్ షీ స్టూడ్ నెక్స్ట్ టు ద క్రాస్. ఇంకొక విషయం, ఆమె కరేజ్ అండ్ లాయల్టీని ఈ విషయాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఫెయిత్ఫుల్ విమెన్ ఆఫెన్ రిమైన్ వెన్ అదర్స్ వాక్ అవే. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాన్ని.
నా జీవితంలో అటువంటి ఫెయిత్ఫుల్ ఉమెన్ నా భార్య. ఈరోజు ఇంకో స్త్రీ మొదలైంది, అది స్త్రీ డిసైడ్ అయిపోయింది. నేను కూడా ఉమెన్, హ్యాపీ ఉమెన్స్నే అది చెప్పేసుకున్నాను. నా కూతురు ఇంకా చిన్న ఉమెనే. బట్ ఐమ్ టెలింగ్, మీరు మీ యొక్క రెస్పాన్సిబుల్ గివెన్ మినిస్ట్రీ అసోసియేటెడ్ ఎక్కడున్నారు కనుక్కోండి. యూ షుడ్ నో వేర్ యామ్ ఐ కనెక్టెడ్. రేపొద్దున ప్రతి బ్రదర్ చర్చ స్థాపిస్తే ఈవెన్ హబీలా సిస్టర్ ఎలా నాకు నేర్చి నిలబడిందో ఆమె నిలబడుతుంది. శ్రీకాంత్ తన భార్య నిలబడింది అలాగా. అలా అని చెప్పి ఇక్కడ నేను గమనిస్తున్న మాట ఎవరు? మగ్దలేని మరియ యేసుకి ఏ చుట్టరకం లేదమ్మా. మరియమ్మ ఉంది, సొంత కుమారుడు కాబట్టి ఆమె చేసింది ఆ పని. కానీ ఈమె చూస్తే అట్లా కాదు. బట్ ఇన్ ద మినిస్ట్రీ షీ స్టూడ్ ద గ్రౌండ్ వెన్ ఎవ్రీబడి ఎల్స్ ఫియర్డ్, షీ స్టూడ్ ద గ్రౌండ్. ఇంకోటి చూద్దాం. సరే ఇదంతా అయిపోయింది, ఆయన చంపబడ్డాడు, సిరివేశారు, తర్వాత తీసి ఆయన్ని బరియల్ చేయడానికి తీసుకెళ్తాను. ఎవరున్నారు అక్కడ చూడండి. మత్తయి సువార్త 27:61 చదవండి. మత్తయి సువార్త 27:61. ఇంకోటి ఎవరన్నా మార్కు సువార్త 15:47 చదవండి. సో సిరివేసులు ఉన్నారన్నా, ఇక్కడ సమాధి చేస్తామంటే ఇక్కడ కూడా ఉన్నారు. మార్కు సువార్త 15:47 చదవండి. ఇద్దరు కూడా అక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయిన విధంగా ఆమె కూడా వెళ్ళిపోవచ్చు. కానీ షీ స్టూడ్ ద గ్రౌండ్. ఆమె అక్కడ ఉండటానికి ఇంకొక కారణం ఏంటంటే, రేపొద్దునొచ్చి, ఎందుకంటే ఇవాళ బరియల్ చేశారు, రేపొద్దునొచ్చి స్పైసెస్ యాడ్ చేయాలా, ఎందుకంటే డీకంపోజిషన్ స్టార్ట్స్ ఆన్ ద సెకండ్ డే. ఆ విధమైన ఆలోచన. సో షీ వాజ్ దేర్. ఇంకా లాస్ట్ చూద్దాం. యోహాన్ సువార్త 20వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాన్ సువార్త 20వ అధ్యాయము. నేను ఇదంతా హిస్టరీ చెప్తున్నాను మీకు, ఇంకా నా మెసేజ్ స్టార్ట్ అవ్వలేదు. యోహాన్ సువార్త 20వ అధ్యాయంలో, నౌ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మేరీ మ్యాగ్దలెన్ came to the tomb early while it was still dark and saw that the stone had been taken away from the tomb. అవునా? మొట్టమొదటిగా వచ్చింది ఆమె 20వ అధ్యాయం 1వ వచనం చదువుతారా ఎవరన్నా? ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెద్దలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకు. అంటే యోహాను అంతవరకు చాలమ్మా. అంటే చూసారా మీరు, ఈ రోజున చాలాసార్లు చాలా మందికి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఈస్టర్ సండే సర్వీస్ ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెడతారు? పెందరాడే, ఈవెన్ బిఫోర్ ద సన్ రైజెస్ 5 o'clock ఇన్ ద మార్నింగ్ సర్వీస్ నేను పెట్టను. నేను మా ఆవిడని చుట్టం భయం నాకు. అంత రావాలి కదమ్మా, అవునా? ఈరోజు సిస్టర్ ప్రేయర్ చేశారు, నిహారిక గారు ప్రేయర్ చేసిన తర్వాత పరిశుద్ధాత్మ మీ ఇంటికి వచ్చి మనం తీసుకొచ్చేటట్టు, అంతేనా? బికాస్ ఆమె ప్రేయర్ చేసిన తర్వాత మీ అందరికి ఇక్కడ రావడానికి ఎంత సమయం కావాలో అంత సమయం పరిశుద్ధాత్మ మనం నడిపించింది. అంతే తప్ప పరిశుద్ధాత్మ ముందు మనం రాలేము. ఎందుకని ఆమె ఇంటికి పిలవాలి, నన్ను ఇంటికి వచ్చి పిలిస్తే కానీ నేను రాను. ఇంకొక మాట చూద్దాం. 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివేసేయండి మొత్తం. మైక్ ఉందా తల్లి? 20వ యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల వరకు చదవండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లటి వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసుదేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండడం కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుకదట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
తెరిచింది. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుకొనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. అంతేనమ్మా. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. కొంచెం ఈ వాక్యాన్ని పక్కన పెట్టి ఆలోచించేద్దాం. ఎలక్షన్స్లో రన్ చేసిన తర్వాత ఎవడన్నా సీఎం అయ్యాడు అనుకోండి, మొట్టమొదటి ఎవరు కలవాలనుకుంటాడు? గెలుపు కదమ్మా. తర్వాత ఎవరు కలవాలనుకుంటాడు? ఒలింపిక్స్లో ఏదో పెద్ద మెడల్, గోల్డ్ మెడల్ విన్ అయ్యాడు, ఎవరు కలవాలనుకుంటాడు? తర్వాత ఇంకేదైనా అసలు ఇంకా మీకు తెలుసా, ఇప్పుడు ప్రపంచంలో వన్ రిలీజియన్ ఫామ్ వస్తుంది, తెలుసా మీకు? విన్నారు ఇప్పుడు నీ మాట? అంటే హిందుత్వం, ముస్లిం అండ్ క్రిస్టియానిటీని కలిపి వన్ రిలీజన్, మూడు కలిపి ఒకటే రిలీజన్. ఈ మూడికి కలిపి ఒకటే టెంపుల్. నేను ముందు మీ పిక్చర్ తీసి చూపించాను, నేను మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఒకటే టెంపుల్ ఈ మూడికి కలిపి. సో ఈ మూడిట్లోంచి సారాంశాన్ని తీసి ఒక న్యూ పుస్తకాన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయిందని వచ్చేస్తుంది తొందరలోనే, డోంట్ వరీ, మనం బతుకున్న కాలంలో వచ్చేస్తుంది అది బయటికి. సో ఈ న్యూ రిలీజన్ ఫామ్ అయిన తర్వాత దీంట్లో ఎవడో ఒకటే ఉంటాడు పైన, రైట్? అతను ఏం చేస్తాడు? ఈ మొత్తం న్యూ రిలీజన్ ఫార్మేషన్ని ఇంపోజ్ చేస్తాడు ఎవరి కింద? అన్ని దేశాల మీద. నువ్వు క్రిస్టియన్వా? మనం ఒకటే. నువ్వు హిందువా? మనం ఒకటే. అంటే అది హిందుత్వం గురించి కాదు, కానీ యూదులకు, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి కలిపి పెట్టిన వన్ రిలీజన్ ఫామ్. ఆ పైన వచ్చిన రేపు పొద్దున అదే ఆ అధికారంలోకి వస్తే ఎవరిని నిలుస్తాడు? మనం గమనిస్తే యేసు ప్రభువు వారు మరణాన్ని జయించాడు. ఇక్కడ ద మూమెంట్ హిస్ tomb is empty, he is victorious over death. నేనేమంటానమ్మా, ఈ విక్టరీ తండ్రి అయిన యెహోవా కుమారుడైన యేసు ప్రభుకి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇచ్చిన విక్టరీ. మరణించడం యేసు ప్రభు యొక్క చిత్తం ద్వారా మరణిస్తే ఆయన తిరిగి లేపడం, బికాస్ హీఈస్ డెడ్ మ్యాన్, హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ బై హిమ్సెల్ఫ్. ద గాడ్ హిస్ ఫాదర్ ఇంటర్వీన్డ్, ఆయన ఇన్వాల్వ్ అయ్యి పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి లేపబడిన తర్వాత వెన్ హీ హ్యాడ్ ద ఫస్ట్ పర్సన్ హూ హెస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ డెత్. ఆయన మొట్టమొదటి ఎన్కౌంటర్ ఎవరితో చేస్తాడంటే మగ్దలేని మరియతో చేస్తాడు. ఆమె షీ కన్సిడర్డ్ హర్సెల్ఫ్ యాజ్ ఎ సిన్నర్, ఓ పాపిని కలిసి చెప్పించింది. ఆయన అన్న మాట ఉంటుందే, నేను ఈ లోకంలోకి వచ్చింది మిమ్మల్ని అందరూ జడ్జ్ చేయడానికి కాదు, కానీ ఐ హ్యావ్ కమ్ హియర్ టు సేవ్ యూ, మిమ్మల్ని అందరూ రక్షించడానికి. నేను పాపుల్ని జడ్జ్ చేయడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి అనే మాట నువ్వు నెరవేర్చడి కాదు ఇక్కడ చూస్తే తిరిగి. కానీ నేనేమంటానంటే, ఒక్కసారి మీరు యేసు ప్రభు అన్న మాటను, ఆయన విషయాన్ని మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ విషయం పక్కన పెట్టి ఒకసారి మగ్దలేని మరి కేసు చూడండి. ఆమెలో ఏం అర్హత ఉందని ఆ పరిస్థితి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ వరకు మగ్దలేని మరియ జీవితంలో సగం ఇంపార్టెంట్ పార్ట్ కనిపిస్తుంది. మిగతా సగం ఏంటి చెప్పిన, అక్కడి నుంచి మొదలుకొని ఆమె శిష్యులతో పాటు చేసిన పరిచర్యలో ఎలా కొనసాగింది, ఎలా అలా నడిచింది, సువార్తను ముందు తీసుకెళ్ళడానికి ఎలా తను కష్టపడింది అనే విషయాలు మనం గమనించాలి. దీని తర్వాత ఆల్మోస్ట్ 120 పీపుల్ అప్పర్ రూమ్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఉంది. సో ఈ ఉమెన్స్ డే రోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీఆర్ ద సాఫ్టెస్ట్ పీపుల్ కంపారిటివ్లీ టు మెన్. తర్వాత మాలో ఏముంది, మేము ఏం చేయగలుగుతాం అనే విషయంతో పక్కన పెట్టి, రెండోది నేను పాపిని, నాలో ఏ అర్హత ఉంది నేను పరిచయంలో ఉండడానికని అది పక్కన పెట్టి, మన జీవితం కొనసాగిన విధానం, మన పాస్ట్ హిస్టరీ ఎట్లా ఉన్నదనే విషయం పక్కన పెట్టి గమనించాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులన్నా మార్చగలను యేసు ప్రభువు. ఆయనలో ఉన్న శక్తిని గమనించండి. ఆయన గొలియాతు కన్నా పెద్దగా ఉన్నవాడు, ఆయన చూసి గంభీరంగా భయపడి మోకరించి పడిన యోహాను విషయం చెప్పాను. కానీ అంత శక్తి కలిగిన దేవుడు, నేను చెప్తున్నాను, గొలియాతుకి అంత శక్తి ఉంది కాబట్టి అందరూ భయపడ్డారు. ఎందుకని? బికాస్ దట్ మ్యాన్ కెన్ డిస్ట్రాయ్, బట్ దిస్ గాడ్ కెన్ కన్స్ట్రక్ట్ వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆల్రెడీ నాశనం అయిపోయింది ఏదైతే ఉందో తిరిగి కట్టగలుగుతాడు యేసు ప్రభువు. ఈరోజు మనం ఆయన ముందర మోకరించటం, సాగిలపడటం, మనం ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఏం చేస్తే ఆయనకు మనం
ఆనర్ చేయగలుగుతాము అనే విధాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగే పరిస్థితి కాదు. మగ్దలిన్ మరియ జీవితాన్ని మనం తీసుకుని దాన్ని ఇంకా ముందుకు వెళ్తే ఈ ఫస్ట్ రిజరెక్షన్ మెసేజ్ని ఆమె విని అపోస్తులకి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టేది. దాన్ని హిస్టారియన్స్ ఏమంటారు తెలుసా? షీ ఈస్ ద అపోసల్ ఆఫ్ ద అపోసల్స్ అంటారు. ఒక పాపిగా జీవిస్తున్న వ్యక్తి. ఇంకో విషయం అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఆ టైంలో యూదుల మధ్య ఉన్న ఆలోచన ఏంటంటే, ఒక స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ నీలో ఎంటర్ అయిందంటే యూ హ్యావ్ ఓపెన్డ్ అప్ డోర్స్ టు సిన్ ఇన్ సర్టన్ వే దట్ ద స్పిరిట్ స్టార్ట్ డ్వెల్లింగ్ ఇన్ సైడ్ యూ. నీలో అటువంటి దురాత్మ ఉండగలిగిన పరిస్థితి నువ్వు క్రియేట్ చేస్తే నువ్వు పాపంలో ఉన్నావు. పాపి అయిన ఒక స్త్రీ వచ్చి ఆయన కాలు పట్టుకుని ఆల్బస్టర్ ఆయిల్ రాసి జుట్టుతో తుడుస్తున్నప్పుడు అలా మాట ఏంటో, ఒక పాపిని ఎలా ముట్టుకునే విధమైన పరిస్థితి కల్పిస్తున్నాడు ఈయన అని ప్రశ్నించారు. ఎందుకని? వాళ్ళకు ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెళ్ళాలి, కన్ఫెస్ చేసుకోవాలి, ఆ పూల్లోకి వెళ్ళి కడుక్కోవాలి, తిరిగి రావాలి, ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు చదువుకోవాలి, సామ్స్లో చదువుకోవాలి, వాళ్ళు రిపెంట్ అవ్వాలి. దెన్ దిస్ ప్యూరిఫికేషన్ ఇస్ హ్యాపెన్. బట్ వాట్ హ్యాపెన్ దేర్ ఇస్ జస్ట్ జీసస్ సా హర్ అండ్ టచ్డ్ హర్ అండ్ సెడ్ యు ఆర్ ఫర్గివెన్. వన్ వర్డ్, యు ఆర్ ఫర్గివెన్. నేను చెప్తున్నాను, ఆ మాట ఆయన అనడానికి ఒక క్షణం పడదు. ఆ మాట మనం అనిపించుకోవడానికి జీవితం సరిపోవట్లేదు. ఈరోజు మన జీవితాన్ని ఆయన పరిస్థితి దగ్గర తీసుకెళ్ళి క్షమించమని అడగగలిగిన పరిస్థితిలో మనం ఈ నాట్ ఈవెన్ ఇన్ థాట్ ప్రాసెస్ లేకుండా మనం ముందుకు కొనసాగిపోవడం వల్ల చాలాసార్లు ఏమవుతుందంటే వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు లివ్ ఇన్ ఎ సిన్ఫుల్ లైఫ్. మనకి మేరీ మగ్దలిన్, దయచేసి మీరు అందరూ చదవండి. ఆమె మినిస్ట్రల్ సపోర్ట్లో, క్రూసిఫిక్షన్లో, బరియల్లో, రిజరక్షన్స్లో ఎలా దేవుడితో పాటు, యేసు ప్రభువుతో పాటు నడవడం గమనిస్తాము అనే విషయం గమనించాలి ఖచ్చితంగా. ఇక్కడ ఒకవేళ మగ్దలిన్ మరియ, మన మధ్యన మాట్లాడుకుందాం, మగ్దలిన్ మరియ ఒకవేళ ఎన్ని చేయకపోతే ఎవరైనా ప్రశ్నిస్తారమ్మా అని? విల్ షీ బి కండెమ్డ్? ఆమె దురాత్మను పోగొట్టుకుంది, యేసు ప్రభువుతో పాటు తిరిగింది, ఆయన చెప్పిన బోధంతా విన్నది, చక్క పుస్తకంలో రాసుకుంది, రోజులు చదువుకుంది. వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క టోరా లేదా మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి, స్క్రోల్స్ తీసుకుని చదువుతూ ఉండాలి. ఇవన్నీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, సామ్స్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, వాటిని రిసైట్ చేస్తారు. పొద్దున్న లేచి రిసైట్ చేసుకుంటారు, వాళ్ళే నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేయాలి. దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బీయింగ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టు బీ అ రియల్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అకార్డింగ్ టు మాథ్యూ 28 చూస్తే, ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా వేరే వారికి కూడా చెప్పగలిగే విధంగా ఉండాలి. నేను చెప్తున్నాను, మగ్దలిన్ మరియ ఆ పని చేయకపోయింటే ఆమెను ఎవరు ప్రశ్నించేవారు కాదు. అసలు ఇలాంటి ఎన్వైరన్మెంట్లో నేను లెట్స్ స్టెప్ ఇన్ 3 డిఫరెంట్ సెక్షన్స్. వాట్ ఇఫ్ షీ డిడ్ నాట్ స్టాండ్ అట్ ద క్రూసిఫిక్షన్? వాట్ ఇఫ్ షీ డిడ్ నాట్ స్టాండ్ అట్ ద క్రూసిఫిక్షన్? సిలువ వేస్తున్నప్పుడు ఆమె అక్కడికి వెళ్ళలేదు అనుకోండి, ఏమై ఉండేది? అరే, పేతురు అంటే వాడే భయపడ్డాడు, పాపం ఆడపిల్ల ఏమంటారా? ఆయన తీసుకెళ్ళి బరియల్ చేస్తున్నప్పుడు నేను ఆయన నా కళ్ళతో ఎంత పరిచయం చేయడం చూశాను, నా కళ్ళతో నేను చూడలేకపోతున్నానండి ఆయన్ని అలాగా బరీ చేసేయడం అన్నది. నేను రాలేదని చెప్పానంటే, ఆదివారం ఉదయం పరిగెట్టుకుంటే ఇంకా సన్ రైజ్ అవ్వక మునిపే అక్కడికి వెళ్ళకుండా తన వెయిట్ చేసి, అపోస్తలులు ఉన్నది అందరూ ఉన్నారు కదా, శిష్యులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ 11 మంది ఉన్నారు, వాళ్ళు ఎన్ని చేసుకుంటారని చెప్పి ఇంట్లో కూర్చుంటే, ఐఎమ్ టెలింగ్ యూ ద గ్రేస్ దట్ షీ రిసీవ్డ్ బై హ్యావింగ్ హర్ నేమ్ లిస్టెడ్ అవుట్ యాజ్ అ ఉమెన్, వెరీ సిగ్నిఫికెంట్ ఉమెన్ ఇన్ ద బైబుల్, వీ షుడ్ హావ్ యాక్చువల్లీ లాస్ట్ ఇట్. మన జీవితంలో కూడా పరిచయకు సంబంధించిన విషయాలు కొన్ని ఆపర్చునిటీస్ ఎలాగంటే పిలిచి వస్తాయి. అమ్మ మీరు చేస్తారా, అమ్మ మీరు చేస్తారని అడగడం. ఈమెని పిలిస్తే, అమ్మ నువ్వు వస్తావా, నేను నన్ను సిరివేహతల టైంలో తల్లి నువ్వు వస్తావు నాతో పాటు, మా అమ్మతో పాటు నిల్చుంటామని ఇప్పుడు అడిగలేదు లేదు. లేదా నా బరియల్ దగ్గర నువ్వు ఉండాలి మరియా, లేదంటే ఇంకో అమ్మ నేను తిరిగి చేస్తాను, ఫస్ట్ నువ్వే కనిపించాలి. కొంతమంది పిచ్చి తండ్రులు ఉంటారు, నాలంటి వాడు పొద్దున్న వేసి కూతురు మొహం చూడాలనుకుంటాడు. దాని మొహం చూసినా ఖర్చు అయిపోతుంటుంది, చూడకపోయినా ఖర్చు అయిపోతుంటుంది. డబ్బులు అమ్మని అంటుంది, జీవితం కాదు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అటువంటి విధం కాదు కదా. నా అమ్మ నా కూతురులేవి
మై చైల్డ్ ఐ వాంట్ టు సీ ఫస్ట్ యువర్ ఫేస్ ఆఫ్టర్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ డెత్. నో, ఇట్ ఈస్ హర్ డిజైర్ టు బీ అ పార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. చాలాసార్లు మనకి ఏమవుతుందంటే మన విశ్వాసం సిలువలో ఆయన మరణించిన మరుక్షణం ఆగిపోయే పరిస్థితి మన జీవితంలో అయిపోయింది. ద గ్రేటెస్ట్ టీచర్ దట్ ద వరల్డ్ హెస్ ఎవర్ సీన్ ఇస్ డెడ్ ఆన్ ద క్రాస్, రైట్? ఇప్పుడు నాకు ఇంకొక విషయం ఆలోచన చేస్తే, మీకు గుర్తుందా, ఈ యేసు ప్రభు వారికి ఒక ఉత్తరం వస్తుంది ఒక మెసెంజర్ నుంచి, అయ్యా నీ సోదరుడైన లాజరు గారు చనిపోయి ఉన్నాడు, అర్జెంట్గా రా అని చెప్పి తన ఇద్దరు సిస్టర్స్ ఉత్తరం రాసి పంపిస్తారు, ఆయనకి మెసేజ్ పంపిస్తారు. ఈయన రాడు, 3 రోజులు వెయిట్ చేస్తాడు. 3 రోజుల తర్వాత వెనక్కి వెళ్ళి లాజరు లేచిరా అంటే ఈయన వచ్చేస్తాడు. అమ్మ నేను ఒక మాట అడుగుతున్నాను, పంపించిన ఉత్తరం ఎవరైతే రాశారో వాళ్ళకి కానీ, తెచ్చిన ఎవరైతే ఉన్నాడో వాడికి కానీ, ఇక్కడ పేతురు, యోహాను, తర్వాత జేమ్స్, వీళ్ళు 3 తప్ప మిగతా ఉన్న శిష్యులకు కానీ ఎవరికి తెలియదు చనిపోయిన వాళ్ళు లేపికెళ్తాడు అనేసి ఆ రోజున. అవునా? కానీ లాజరు లేచిరా అని పిలిచినప్పుడు, అటువంటి అద్భుత కార్యాన్ని చూసినప్పుడు వీళ్ళందరికీ కూడా ఆశ్చర్య విషయం ఏంటంటే, దిస్ మ్యాన్ కుడ్ బ్రింగ్ పీపుల్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ ద డెడ్. ఆ తిరిగి లేవడానికి ఈ తిరిగి లేవడానికి ఏంటి తేడా? లాజర్ తిరిగి లేచాడు కదా, ఈయన తిరిగి లేచాడు. ఆ పాప తమ్మిత ఉంది కదా, ఆ పిల్ల తిరిగి లేచింది. తర్వాత ఇంకొక సెంచూరియన్ కుమార్తెని కూడా తిరిగి లేపుతాడు. ఏంటి డిఫరెన్స్ ఆ తిరిగి లేవడానికి తిరిగి లేవడానికి? వాళ్ళందరూ మళ్ళీ మరణించారు తల్లి. Each one of them who have come back to life after death, they're all dead. But the Lord Jesus Christ is alive. He is still alive, and some of them believe. లేదు దాన్ని ఏదంటారమ్మా, మనకి ఒకసారి ప్రదీప్లో ఒక వీడియో పంపించారు నాకు, కుళ్ళిపోయిన శవం అంటారు. దాన్ని పూజిస్తారు ఏంటంటే, ఒరే నాన్న మీరు ఎక్కడికి పోరా, బికాస్ ఎవ్రీ నీ షల్ బౌ, ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్, అండ్ ఎవ్రీ ఐ విల్ వాచ్ హిమ్ కమింగ్ బ్యాక్ ఆన్ ద క్లౌడ్. ఎక్కడ పోతావు నువ్వు? ఆయన సజీవుడు కాకుండా ఆయన క్యాస్కెట్ వస్తుంది అనుకుంటారు కదకి. నో, ఆయన్ని కూర్చిన పెట్టి రాదమ్మా. ఆయన గుర్రం మీద మేఘవాహనుడయి వెనక్కి రాబోతున్నాడు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ టుడే. ఈ రోజు నుంచి మొదలుకొని ఆ రోజు మనం చూసే వరకు కూడా మన ఉన్న ఒకే ఒక్క మెసేజ్ మగ్దలిని మరియ చూసింది, తిరిగి చెప్పడం. యేసు ప్రభు వారు హీ ఈస్ రిజన్, ఆయన తిరిగి లేచాడు. అదే మెసేజ్ కదా ఆ మెసేజ్ ప్రెగ్నెంట్ శిష్యుకి చెప్పింది. మన ప్రభు అక్కడ లేడు, తిరిగి లేచాడు. మరి ఇప్పుడు ఇంకో 4-3 వారాల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. హీ ఈస్ రిజన్. దట్ ఈస్ ద కోర్ ఆఫ్ క్రిస్టియానిటీ. మనం నా దేవుడు చనిపోయాడు, నా దేవుడు చనిపోయాడని చెప్పట్లా, నా దేవుడు తిరిగి లేచాడు అని కదా మనం చెప్తున్నాం. మన దేవుడు తిరిగి లేచాడు కనుకనే మనకి విజయం. మన దేవుడు తిరిగి లేచాడు కనుకనే మనకి ఉన్న విశ్వాసము, హోప్. రేపు పొద్దున మరణించినా కూడా ఆయన తిరిగి లేచాడు కనుక మనం కూడా తిరిగి లేచి ఆయనతో పాటు జీవిస్తాం. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుంటాం. తల్లి, యేసు ప్రభు సొంత రక్షణగా నిర్మించి, యేసు ప్రభు నా పాపాలను నేను కనుక్కొని నేను సాల్వేషన్ పొందుకున్నదంతా ఓకే, నా జీవితాన్ని జీవితం కంటిన్యూ చేస్తూ అదే ఐఎమ్ కన్ఫార్మింగ్ మై సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ ద బిలీవర్స్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో ఉంటూ మన యొక్క సంఘస్థులతో పాటు కొనసాగటంలో ఏమవుతుందంటే మన సాల్వేషన్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోవట్లేదు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోవట్లేదు, పాపం జీవితం జీవించట్లేదు. ఒకవేళ ఎందుకంటే పడిపోయినా కూడా తిరిగి లేచి మళ్ళీ క్షమాపణ కోరుకుని మనం కొనసాగుతున్నాం. మన జీవితంలో మనకు ఊపిరినంత కాలం ఆ పని చేసామనుకోండి, మనకు సాల్వేషన్ పొందుకుంటాం. అలా కాకుండా తన యొక్క పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి, ఓకే, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి సేవ చేసిన డీజెస్ దినకరన్ గారిని కానీ, ఏసన్న గారిని కానీ, రాజ్బాబు గారిని కానీ, దీవినయ్య గారిని కానీ, అంశమతి మేరీ గారిని కానీ, వీళ్ళంతా బతుకమ్మని చెప్తున్నాను. ఎవరో మన ఆయన పేరు రాజప్రకాష్ పాల్ నాన్నగారి పేరేంటి, జైపాల్ గారు కానీ, ఇలాగ ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు
ఈ రోజు మనం చూసుకుంటే జాన్ వెస్లీ గారు, ఎవరో మన హోసన మినిస్ట్రీస్లో ఉన్న జాన్ వెస్లీ గారు కానీ, ఇమాన్యుయల్ గారు కానీ, ఇలా తీసుకుంటే వెళ్తాం అనుకోండి, వాళ్ళందరూ ఎలా ఉన్నారో మనం అలాగే ఉంటుందండి. ఆలోచన చేసేటప్పుడు వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు, మనం పరలోక రాజ్యంలో ఉంటాం. ఏంటి డిఫరెన్స్? బహుమానం ఉంది కదా, కిరీటం ఉంది, ఇందులో బహుమానం ఉంది. ఇంకొక విషయం కూడా ఉంది, పరిపాలన ఉంది. బహుమానం ఉంది, కిరీటం ఉంది, పరిపాలన ఉంది. మనం వెళ్తాం తల్లి పరలోక రాజ్యానికి, బికాస్ మనం యేసుని నమ్ముకున్నాం కనుక. పరిచర్యలో ఆయనతో పాటు కొనసాగితే పరిపాలనలోకి వెళ్తాము. చాలాసార్లు ఏమనుకుంటారంటే, యేసు ప్రభుని నమ్మేసుకుంటే ఐఎమ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అంటాడు యేసు ప్రభు, ఆయన కింగ్, మనందరూ కింద కింగులు అంటారు. నో అమ్మ, ఇలాంటి అబద్ధపు బోధ పడిపోదు. మనం అంటే దేవుడి ద్వారా రక్షణ పొందుకుంటే అది మన కొరకు. అది వేరే వరకు చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే, వీఆర్ సాక్రిఫిషియలీ స్టెప్పింగ్ ఇన్ టు ద ప్లేసెస్ వేర్ అదర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్స్ టు స్టాండ్, లైక్ మ్యాగ్దలిన్ మరియా. మ్యాగ్దలిన్ మరియా లేకపోయినా ఏమన్నారు, ఈవేళ ఏమవుతుందంటే ఉండాల్సిన పరిస్థితిలో కూడా మనం ఉండకుండా పోవడం అన్నీ ఖచ్చితంగా గమనించాల్సిన పరిస్థితి. బికాస్ దిస్ ఉమెన్స్ నేమ్ ఈస్ బీన్ లిస్టెడ్ అవుట్ ఇన్ ఆల్ ద గాస్పెల్స్, మెన్షనింగ్ దట్ షీ స్టూడ్ విత్ జీసస్ క్రైస్ట్. ఈ రేపు పొద్దున మన జీవితంలో కూడా ఆ బహుమతిని మనం పొందుకోవడానికి, ఆ దీవెనను మనం పొందుకోవడానికి, ఆ కిరీటాన్ని మనం పొందుకోవడానికి మన జీవితంలో ఉన్న సమయం చాలా తక్కువ, కొద్దిగా ఉంది. ఆ సమయంలో పరిచర్యకి సంబంధించిన విషయాలు ఎంత మనం ఎదురుపడి అడిగి తీసుకుంటామో మనకంత దీవెన. చాలాసార్లు మన పరిచర్య పిలిచి ఇవ్వబడుతుంది, కొంతమందికి ఎతుకులు తెచ్చుకుంటారు. మనకు ఒకవేళ పిలిచి ఇవ్వబడకపోతే ఇంట్లో కూర్చోకూడదు, వెతికి తెచ్చుకోవాలి. ఎందుకంటున్నానంటే, దేవుడు చాలా ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు స్త్రీకి పరిచర్యలో, ఈ ప్రపంచంలో, మ్యాన్ జీవితంలో. గాడ్ నోస్ దట్ మ్యాన్ కెనాట్ బి కంప్లీట్, దట్ ఈస్ వై గాడ్ గేవ్ హిమ్ ఎ వుమన్. సాటి అయిన సహాయం అనే మాట ఎందుకంటాడమ్మా అక్కడ? దేర్ ఈస్ అ ప్లేస్ దట్ నీడ్స్ టు బి ఫుల్ బై ద వుమెన్. మా ఆయన్ని నక్కర్లేదని మాత్రం ఏ అమ్మాయి అనుకోకూడదు, నాకు మా ఆయన అక్కర్లేదని మీరు అనుకోకూడదు, రెండు విధాలుగా, రైట్? వీ నీడ్ టు రిమెంబర్ దట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ బోత్ ఫర్ ద మ్యాన్ అండ్ ద వుమెన్. And in ministry, God has used amazing ways how women can stand in the gospel presentations. Right? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు తెలియజేసుకుంటాను తండ్రి. అర్హతను చూడక పాపపు జీవితంలో జీవిస్తున్న వారిని మీరు ప్రేమించి, ఇచ్చి క్షమించి, పాపాన్ని తొలగించి, సంపూర్ణంగా మర్చిపోయి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చిన దేవానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా సిస్టర్స్ అందరిని బట్టి సంఘంలో ఎంతో ఆనందిస్తున్నాను ప్రభువా. వీరందరూ నా తండ్రి పరిచర్య విషయంలో ఎంతో భారాన్ని కలిగి వారి జీవితంలో నీ చిత్తము ఏవైందో వారి జీవితంలో నెరవేర్చినట్లుగా నీ ఆత్మ ద్వారా నడిపించుకొని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి వారి వారి కుటుంబాలలో వాళ్ళు మోస్తున్న భారానికి బట్టి వాళ్ళకి 100 ప్రతిఫలాన్ని ఇవ్వండి, శరీరానికి బలాన్ని ఇవ్వండి ప్రభువా. వారికి కావాల్సిన శక్తి నాయన తండ్రి, సమయస్ఫూర్తిని నాయన తండ్రి, నెమ్మదిని, సమాధానాన్ని వారు చేయి ప్రతి పనిలో ప్రభువా, వాళ్ళకు కావలసిన జ్ఞానాన్ని, పిల్లల్ని పెంచే విషయంలో నాయన తండ్రి నీ కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ మినిస్ట్రీకి సంబంధించిన విషయాలలో సహాయం చేస్తున్న ప్రతి సిస్టర్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభువా. వారు చేసే ప్రతి పనికి 100 ప్రతిఫలాన్ని మీరు ఇచ్చి దీవించుకుని అడుగుతున్నాను. వారి కుటుంబాన్ని మీరు అభివృద్ధి చేయండి, వారి చేతి పనిని మీరు దీవించండి అయ్యా ప్రభువా. వారు చేస్తున్న ప్రతి పనిపాట్లలో నిన్ను గణపరచగలిగిన విధానాన్ని వాళ్ళకి నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
నాయన తండ్రి వారికి కావలసిన ప్రతి ప్రార్థన అవసరతను అయ్యా తండ్రి నీ చిత్తానుసారంగా నెరవేర్చి వాళ్ళని దీవించి నాయన నెమ్మది, సమాధానము, ఆనందముతో వారు జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. వారి వారి కుటుంబాలకి వారి ఎంతో బలముగా నెమ్మదిగా ప్రభువా నాయన తండ్రి ఒక సేద తీర్చుకోగలిగిన పరిస్థితిగా మార్చమని అడుగుతున్నాను. తల్లిగా ఉన్న ప్రతి సిస్టర్ని బట్టి వారి బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని, నీ వాక్యపు జ్ఞానము, నీ ప్రార్థన సమయాన్ని, నీ యొక్క పరలోక రాజ్యానికి సంబంధించిన నా విషయాన్ని తెలియజేసే విషయాలలో ప్రభువా వారికి నూతనమైన ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న ఉద్యోగాలలో మీరు తోడై ఉండండి. ఉద్యోగ పరిస్థితిలో వారు రాకపోకల్లో మీరు తోడై ఉండండి. వారి ఉద్యోగ ప్రభావ స్థలాలలో వాళ్ళని తండ్రి ఉన్నత స్థితుల్లోకి మీరు తీసుకెళ్ళండి. వారి వీసాల విషయాలలో వాళ్ళు పడుతున్న ఆ యాంగ్జైటీని మీరు తొలగించండి. సమస్తము సాధ్యపరిచే దేవుడు మేము పూజిస్తున్నాం తండ్రి, మీరు మాకు చాలు. When the Lord is with you, there is nothing can stand against you. ఈ యొక్క మాటను మేము పట్టుకుని ముందుకు కొనసాగడానికి ఆ ధైర్యాన్ని మనం అడుగుతున్నాను యేసయ్య. అయ్యా మరి ఇంకొక విషయాన్ని నేను తండ్రి ప్రభువా వారి యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళ కాళ్ళ నొప్పులు కానీ, గైనిక్ ప్రాబ్లమ్సే కానీ, తండ్రి ఎనిమిక్గా ఉన్న పరిస్థితి కానీ, వాళ్ళు నన్న తండ్రి వాడి జీవితంలో ఏ నన్న తండ్రి శక్తికి సంబంధించిన, ఎనర్జీకి సంబంధించిన విషయాలు ఉన్నాయో సమస్తాన్ని మీరే ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క శక్తిని రెన్యూ చేయమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాన్ని సంపూర్ణ ఆనందంతో, సమృద్ధితో, కుటుంబంలో నన్న తండ్రి నెమ్మది, సమాధానముతో ప్రతి దినము వారు జీవించేది నాయన తండ్రి నీలో ఆనందిస్తూ జీవించడానికి సహాయం చేయమని, తనకు, తన బిడ్డలకు, తన తండ్రి, తన కుటుంబానికి దీవెనకరంగా మార్చమని, సమస్త విషయాల్లో నీ చేతికి సంపూర్ణ అధికారాన్ని మేము ఇస్తూ నీ రాక పర్యంతం వరకు నాయన తండ్రి నీ సువార్తను ప్రకటించే విధమైన ఆ నోళ్లను ప్రసాదించుకుని ప్రార్థిస్తూ, నీ కృప మా జీవితంలో చాలు ప్రభువా, నీ ప్రేమ మాకు చాలు. నీ చల్లని చూపు ద్వారా మీరందరినీ దీవించి ఆస్వాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఆయనకి ఇవ్వాల్సినటువంటి 10వ వంతులను మన అర్పణలను చెల్లించుకుందాం.
ఆఫరింగ్స్ కోసం ప్రార్థన చేస్తారా? ఇంకెవరు వస్తారు? విజయ సిస్టర్. ఒక విజయ సిస్టర్ కాదంటే ఇంకో విజయ సిస్టర్ రావాలి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధి నామ ప్రభా, నీ సన్నిధిలో ప్రభా యేసయ్య కొంత సమయాన్ని గడపడానికి, మిమ్మల్ని పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆరాధించుకోవడానికి, నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి ఈరోజు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన యేసయ్య, మరి ముఖ్యంగా కానుకల విషయమై నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. యేసయ్య, కానుకలను ఆశీర్వదించండి, ఇచ్చిన హస్తాలను దీవించండి, వారికి తక్కువ కాకుండా మీరు సహాయం చేయండి. నీ చిత్తమైతే మేము వర్తిల్లని కొలది ప్రభా మా దశమ భాగాలను, మా స్వేచ్ఛార్పణలను ప్రభా నీ సన్నిధికి తెచ్చుట ద్వారా ప్రభా మిమ్మల్ని, మీ నామాన్ని మహింపరచడానికి కావాల్సిన సమస్తమైనటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా యేసయ్య. ఇంకా ప్రభా కానుకల పెట్టిలో ఉన్న వెల్తి ప్రభా యేసయ్య, నీ కొరకు సంఘానికి రావాల్సిన సభ్యులను ప్రభా, సార్వత్రిక సంఘాన్ని ప్రభా సూచిస్తూ ఉండగా ప్రభా నీ చిత్తమైతే ప్రభా యేసయ్య ఎంతోమందిని నీ సన్నిధికి నడిపించుట ద్వారా ప్రభా యేసయ్య మిమ్మల్ని మీరే విశేషంగా మహింపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి